గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లేక్ వ్యూ క్రికెట్ టీం కృష్ణపట్నానికి వచ్చాము మ్యాచ్ ఆడడానికి కేపీసీసీ వాళ్ళతో. 30 ఓవర్ల మ్యాచ్. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. టాస్ ఎవరికించారు? వేయలేదా? సో టాస్ వేయకుండానే ఫీల్డింగ్ తీసేసుకున్నారు లేక్ వ్యూ క్రికెట్ క్లబ్. బ్యాటింగ్కి కేపీసీసీ వస్తారు. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఓకేనా సురేంద్ర అమ్రు అంజు అనూప్ భరత్ సిహెచ్ మణికంఠ చందు చరణ్ దేవా దినేష్ జీ వెంకటేష్ ఉన్నారా? గచ్చిబౌలి జగన్ జహీర్ మిస్టర్ రాజు మదను మస్తాన్ రెడ్డి మోహన్ కృష్ణ మౌలాల్ శ్రీ యోహాన్ మురాజా మురళి నరేంద్ర రాపూరు నరేష్ నవీన్ పవన్ ఫణి ప్రసాద్ రత్నమాక్షి రాజేష్ రాజు రవి బుమ్రా సాయి శశి షేక్ అలీ శివ షరీఫ్ శ్రీనివాసులు శ్రీనికార్తి స్పన్ బాయ్ సుధీర్ ప్యాంట్ సురేంద్ర సురేష్ తరుణ్ మేనయ్య విజయ్ వెంకీ వెంకటేష్ కర్మలాబాయ్ కదా ఏనా ఇన్నోర్లా వైడ్ పోరా బ్యాటింగ్ ఇద్దరు వచ్చేసారు. డాటు 4-4. బ్యాట్ తీసుకెళ్ళి ఇప్పుడే కేపీసీసీ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఎంతో చక్కగా ఆడుతున్నటువంటి ప్రసాద్ గారు అవుట్ అయిపోయి పెవిలియన్కు వెనుదిరుగుతున్నారు. అండ్ కొత్త బ్యాటర్ అయితే యశ్వంత్ రెడ్డి గారు వచ్చేసారు. లేదు క్షమించాలి, కొత్త బ్యాటర్ ప్రవీణ్ అన్న. అండ్ రాజు 2 4లు కొట్టించుకున్న పెదప మంచి కంబ్యాక్ ఇచ్చారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. అండ్ ప్రవీణ్ అన్న తన తొలి బంతిని ఫేస్ చేయబోతున్నారు. వికెట్తో రాబట్టిన రాజు మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. విల్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ వైడ్. అంపైర్ వైడ్గా ప్రకటించాడు. సారీ, నో బాల్. ఇట్స్ నో బాల్. అండ్ స్ట్రైట్ ఈస్ కమింగ్. బ్యాట్స్మెన్ గమనించి అండ్ స్ట్రైట్ని ఏం చేస్తారో చూద్దాం. సూపర్ బాల్ ఫ్రమ్ రాజు. మంచి డెలివరీ. ఫ్రీట్ అయితే ఏం రాలేదు. ఇట్స్ డాట్. అండ్ ఓవర్లో అయితే చివరి బంతి. ఏనా లాస్ట్ బాల్. షార్ట్ ప్రయత్నం అండ్ బంత్ అయితే వేగంగా భరత్ అన్న ఆపుతాడా? సూపర్ ఫీలింగ్ అక్కడ భరత్ అన్న నుంచి. ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అండి. పక్క చిక్కిపోయిన భరత్ అన్న దానిని
ఎంతో చాకచక్యంగా ఆపేశాడు. బౌలింగ్లోకి వచ్చేసారు హ్యాపీ క్రికెట్ టీమ్ కెప్టెన్ హ్యాపీ బ్రో. పవర్ ప్లే వీరుడు. ఫస్ట్ బాల్ అయితే డాట్, గుడ్ లెంత్. ఎంత చెప్పినా తక్కువే ఈ ప్లేయర్ గురించి. పవర్ ప్లేలో అంత బాగా రాబడతాడు. సెకండ్ బాల్, బాయ్ బాల్. జస్ట్ లాంగ్ ఆఫ్ మీదుగా బ్యాట్ చూపించాడు బ్యాట్స్మెన్. బాల్ అయితే జువ్వని వెళ్ళిపోయింది తోకచొక్కలాగా. ఫీల్డింగ్లో మార్పు, షరీఫ్ అన్న స్థానంలో రాజు. గుడ్ డిఫెన్స్ అండ్ గ్రేట్ బాల్ ఫ్రమ్ హ్యాపీ బ్రో. గ్రేట్ బాల్ అగైన్, బట్ దిస్ టైమ్ బ్యాట్స్మెన్ వాయించేశాడు. ఓ వావ్, మంచి ఎఫర్ట్ ఫీల్డర్ నుంచి, రాజు నుంచి. బట్ బంతి అయితే బౌండరీ చేరుకుంది కనుక 4 పరుగులు అయితే కేపీసీసీ తన జోబులో వేసుకుంది. డీప్ కవర్స్ మీదుగా బ్యాట్స్మెన్ జస్ట్ తట్టాడు, 4 వెళ్ళిపోయింది. షాట్కు ప్రయత్నం, బంతి అయితే నేరుగా ఫీల్డర్ యశ్వంత్ అన్న చేతుల్లోకి. కీపర్ క్యాచ్, సంతోష్ అన్న సూపర్ కమ్ బ్యాక్. స్కాట్ బిహైండ్. బౌలింగ్లోకి రాజు వచ్చేసాడు, రాకెట్ రాజు. సూపర్ బాల్ రాజు నుంచి. ఏం చెప్పగలం ఈ బాల్ గురించి? It's a wide delivery and it's a bad delivery. క్రితం బాల్ ఎంతో చక్కగా వేసిన రాజు ఇప్పుడు లైన్ తప్పాడు. Good ball again. సూపర్ షాట్, లేట్ కట్. బంతి అయితే ఖచ్చితంగా బౌండరీ చేరుకుంటుంది అండ్ ఇట్స్ అ 4. మంచి బౌలింగ్ రాజు నుంచి. క్యాచ్కి ప్రయత్నం భరత్ అన్న నుంచి. రీచ్ అవ్వలేకపోయాడు ఫీల్డర్ భరత్ అన్న. అండ్ రన్అట్కి అయితే అవకాశం లేదు. షాట్కు ప్రయత్నం, ఈసారి బంతి బౌండరీ చేసుకుంటుంది. 4. బౌలింగ్లోకి మళ్ళీసారి సంతోష్ అన్న. మంచి బౌలింగ్ అండ్ మంచి ఫీల్డింగ్. సింగిల్. షార్ట్ పిచ్ బాల్, బట్ బ్యాట్స్మెన్ దాన్ని పనిష్ చేయలేకపోయాడు. నేరుగా ఫీల్డర్ సునీల్ నా చేతులకి బాల్ని తోశాడు. ఇట్స్ డాట్.
ఈసారి షాట్కు ప్రయత్నం. గుడ్ లెంత్ బాల్. ఇట్స్ డాట్. బ్యాట్స్మెన్ మిస్సెస్ ద బాల్. సూపర్ బాల్. మంచి అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అయింది బాల్ కొంచెం. గుడ్ డెలివరీ అగైన్. ఇట్స్ డాట్ అగైన్. అండ్ ఓవర్లో చివరి బంతి సంతోష్ అన్న చాలా చక్కగా వేశాడు. ఈ ఓవరు వరుసగా 4 బంతులు డాట్స్. అండ్ ఓవర్లో అయితే చివరి బంతి. షార్ట్ పిచ్ బాల్. ఈసారి బ్యాట్స్మెన్ నన్ను కొట్టాడు. క్యాచ్కి అవకాశం లేదు. అండ్ ఇట్స్ 6. ఓవర్. బౌలింగ్లోకి భరత్ అన్న. పక్క చిక్కిన భరత్ అన్న. ట్యాగ్ అయితే మర్చిపోకండి. భరత్ అన్న. భరత్ ఇప్పో. చూద్దాం ఎవరిలో బ్యాట్స్మెన్స్ పరుగులు రాబడతారా లేక భరత్ అన్న వికెట్ తీస్తాడా చూద్దాం. భరత్ అన్న తన ఫీల్డింగ్ను లెగ్ సైడ్ ఇద్దరిని పెట్టినాడు. స్లోవర్ బాల్. అండ్ ఇట్స్ డాట్. బ్యాట్స్మెన్ని టీ తాగుచ్చి కొట్టమని చెప్పినట్టు వేసాడు. కానీ బ్యాట్స్మెన్ అయితే చేజార్చుకుంటాడు బంతిని. ఫుల్ టాస్ బాల్. సింగిల్కి అయితే అవకాశం ఉంది. కాస్త మిస్ఫీల్డ్ షరీఫ్ అన్న నుంచి. బట్ స్ట్రైకింగ్లో చేంజ్. అసోడి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈజ్ ఆన్ ద స్ట్రైక్. అండ్ భరత్ అన్న తన 3వ బంతిని విసిరబోతున్నాడు. విసిరాడు. ఇట్స్ క్యాట్ బిహైండ్. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ భరత్ అన్న. లేదు లోకీకే పెరిగేటట్టుంది అటు ఇటు చూస్తుంటే. స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ విజయ్. భరత్ అన్న గుడ్ డెలివరీ అగైన్. పంతులను మంచిగా విసురుతున్నాడు. ఎక్స్ట్రీమ్ ఫేసా బౌలర్ని వాళ్ళతోటి ప్లేయర్ అయినటువంటి కేపర్ లోకి కిండల్ చేస్తున్నాడు. ఎక్స్ట్రీమ్ ఫేస్ అది ఇది అని. లాటు పోవాల్సిందే ఇబ్బంది. షార్ట్ పిచ్ బాల్. అండ్ అంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. ఫుల్ టాస్ బాల్ వదిలేసాడు. మిస్ఫీల్డ్. షరీఫ్ అన్న నుంచి మరోసారి మిస్ఫీల్డ్. సూపర్. బ్యాడ్ డెలివరీ. ఇట్స్ వైడ్. ఫుల్ టాస్ బాల్. బ్యాట్స్మెన్ మిస్ అయిపోయాడు. అండ్ బౌలింగ్లోకి స్టార్ ప్లేయర్ ఎక్స్ట్రీమ్ పేసర్ షేక్ ఖలీల్. బౌలింగ్లోకి ఖలీల్ అన్న. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ అండ్ క్యాచ్కి అవకాశం. క్యాచ్ కూడా పట్టేశాడు హబీబ్ అన్న. తన తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు ఖలీల్ అన్న. స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ అఖిల్ అన్న. ఈ టీంకి ఒక వెన్నెముక. ఈ టీం యొక్క వెన్నెముక అండ్ కౌంటీ ప్లేయర్ అంట. సెకండ్ బాల్ డాట్ బాల్. లెగ్ వ్యూ క్రికెట్ ప్రస్తుతానికి రాదు. సెకండ్ బాల్ ఇట్స్ డాట్ అగైన్.
డాట్ బాల్ కూడా డాట్. వావ్, సూపర్ బాల్. బట్ కీపర్ కాస్త తడబడుతున్నాడు. లాస్ట్ బాల్ లా మెయిన్ ఓవర్కి అవకాశం. Oh, made in over. Wide. It's a wide. షార్ట్ పిచ్ బాల్. క్యాచ్కి అవకాశం లేదు. అండ్ ఇట్స్ సింగిల్. భరతన తన సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చేసాడు. ఫస్ట్ బాల్. షార్ట్ పిచ్ బాల్. అఖిల్ అన్నకి ఆ బాల్ వేస్తే తోక చొక్కే, కనీసం తోక చొక్క అయితే కాదు, కొంచెం మిస్ అయ్యి బట్ 4 అయితే వెళ్ళింది. సూపర్ బాల్ అండి, గుడ్ లెంత్, అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అయింది అది. షార్ట్ ప్రయత్నం, బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. సింగిల్ అయితే వచ్చేస్తుంది. అయ్యి కదా లేవా అయ్యదు. నో బాల్. ఇట్స్ నో బాల్. అండ్ ఫ్రీ హిట్. బ్యాట్స్మెన్ ఏం చేస్తారో చూద్దాం. ఫ్రీ డెలివరీని బ్యాట్స్మెన్ యూజ్ చేసుకోలేకపోయాడు. సింగిల్ అయితే లభిస్తుంది. గుడ్ బాల్ అండి, లవ్ ఫుల్ టాస్, చిన్న ఓవర్. ఖలీల్ అన్న తన రెండో ఓవర్ వేయడానికి వచ్చేసాడు. సింగిల్కు ప్రయత్నం, బట్ సింగిల్ అయితే తీసుకోలేదు బ్యాట్స్మెన్స్. చిన్న ఫీలింగ్ తప్పిదం. జయ అన్న సింగిల్కు ఆహ్వానించాడు బ్యాట్స్మెన్స్ని, అండ్ సింగిల్ అయితే లభించింది. స్ట్రైక్లోకి అఖిల్ అన్న. గుడ్ లీవ్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్. ఇట్స్ అ వైడ్ డెలివరీ. షాట్కు ప్రయత్నం, బంతి అయితే నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. స్ట్రైక్లో మార్పు. బ్యాట్స్మన్ విజయ్ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. అన్నా ఏ మొబైల్ కెమెరానా? గుడ్ డెలివరీ ఫ్రమ్ భరత్ అన్న. ఇట్స్ ఏ డాట్. నా ఈ బాల్ ఏంది? నా వైడిదే కెమెరా సెట్ చేస్తున్నా.
లాస్ట్ బాల్ అన్నా ఓవరా 4 తర్వాత 2 ఆటలా ఓకే పాస్ చేస్తున్నా జయన్న ఫస్ట్ బాల్నే ఫుల్ టాస్ వేసాడు అండ్ అఖిల్ అన్న దాన్ని అమెరికా పంపించాడు. సెకండ్ బాల్ షార్ట్కి ప్రయత్నం, ఈసారి కనెక్షన్ కుదరలేదు. గుడ్ బాల్ జయాన నుంచి. Full toss again, it's a dot. Shot ku prayatnam, it's a dot again. Shot ku prayatnam, malli isari kuda bandi dot. Over wide. అండ్ పంతి నేరుగా భర్తన చేతుల్లోకి, ఎటువంటి మిస్ఫీల్ జరగలేదు కనుక సింగిల్ లభిస్తుంది. ఇట్స్ ఎన్ ఓవర్. బౌలింగ్లోకి షరీఫ్ అన్న ఫస్ట్ బాలే మిడిల్ మ్యాట్లో గుద్దాడు అండ్ అంపైర్ అయితే వైడ్ ఇచ్చారు అండ్ అలానే ఫస్ట్ బౌన్స్ కూడా ఇచ్చారు. గుడ్ బాల్. మట్టి ఎగరట్లేదు, ఎండ కొట్టలేదు అసలు, మనకు వస్తుంది చూడు. షార్ట్ పిచ్ బాల్, బ్యాట్స్మెన్ దాన్ని బాగా యూజ్ చేసుకున్నాడు. 4. బౌలర్ ఫీల్డింగ్ని కాస్త జరుపుకుంటున్నారు. సూపర్ షాట్, కవర్స్ మీదుగా బంతిని బలంగా తట్టాడు. 4 అగైన్. చూద్దాం షరీఫ్ అన్న ఇటువంటి కంబ్యాక్ ఇస్తారు. గుడ్ బాల్, ఇట్స్ డాట్. షార్ట్ పిచ్ బాల్, బ్యాట్స్మెన్ సింగిల్గా మరి తీసుకున్నాడు దాన్ని. లాస్ట్ బాల్ అన్నా, లాస్ట్ బాల్. సింగిల్ తీసుకున్నాడు బ్యాట్స్మెన్. Good delivery from the bowler. Extra bounce లభించింది and it's a wide. Super ball from the bowler. లాస్ట్ బాల్ నా ఎత్తనా క్యాచ్కి అవకాశం లేదు అండ్ సింగిల్ అయితే లభిస్తుంది. గాల్లోకి బంతి లేచింది అండ్ ఇట్స్ ఎన్ ఓవర్. ఫస్ట్ బాల్ షరీఫ్ అన్న, ఇట్స్ a 4.
అఖిలానికి అన్నా ఎదురండి అన్న సింగిల్ బాల్ రెండు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఆ పక్క స్కోరు, ఈ పక్క కెమెరా. స్ట్రైక్లో ఉన్నా చూడు, స్ట్రైక్లో ఉన్నా చూడు, సరిపోయింది పోతే. ఇట్స్ డాట్ బాల్, ఇట్స్ గుడ్ బాల్ అగైన్. మంచి బౌలింగ్ షరీఫ్ నుంచి. ఇట్స్ నో బాల్. బౌలర్ దాన్ని వికెట్స్ని తాకడంతో నో బాల్. ఫ్రీ బాల్. బ్యాట్స్మెన్ ఇప్పటిదాకా 2 ఫ్రీట్లు అయితే పడ్డాయి, కానీ బ్యాట్స్మెన్స్ ఎవరు పరుగులు రాబట్టలేదు. ఈసారి పరుగులు రాబడతారా చూద్దాం. షార్ట్ పిచ్ బాల్ అండ్ బ్యాట్స్మెన్ గుడ్ ఫీల్డర్ మంచి ఫీల్డింగ్ చేశాడు అక్కడ. స్ట్రైక్లో మార్పు. గుడ్ బ్యాటింగ్. లాంగ్ ఆఫ్ మీదుగా ఒక సింగిల్ అండ్ ఇట్స్ ఓవర్. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. బౌలింగ్లోకి జేకే అన్న. ఫస్ట్ బాల్ గుడ్ బాల్. బౌలర్స్ ఇద్దరు వికెట్ అటాక్ చేస్తున్నారు. సూపర్ బాల్. కాస్త 5th స్టంప్ మీద బౌలింగ్ చేస్తున్నారు జయన్న. ఫుల్ టాస్ బాల్. సంతోషం దాన్ని చక్కగా అందుకుని బౌలర్కి విసిరారు కనుక వరుసగా 3 బంతులు డాట్స్. ప్రెషర్లో బ్యాట్స్మెన్ గమనించాలి. అండ్ 4వ బంతి కూడా డాట్. బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ మరింత పెరిగింది. విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ డెలివరీ. ఫుల్ టాస్. బ్యాడ్ డెలివరీ ఫ్రమ్ బౌలర్. గుడ్ బ్యాటింగ్ బై బ్యాట్స్మెన్. స్ట్రైకింగ్లో మార్పు. అఖిలన్న స్ట్రైక్లో. స్లాట్ బాల్. బ్యాట్స్మెన్ దాన్ని 6కి తరలించాడు. స్ట్రైక్ టు ద లాంగ్ ఆన్. బౌలింగ్లోకి హబీబ్ అన్న. స్లాట్లో బంతి సింగిల్ లభించింది. స్లో బంతిని ఫ్లిక్ చేసే ప్రయత్నం, గాల్లోకి బంతి, ఎటువంటి నష్టం జరగలేదు. స్లో బంతిని గట్టి కొట్టే ప్రయత్నం, డట్ బాల్. కెమెరా నీట్గా సెట్ చేసుకుంటా కదా ఇలా పెట్టుకోండి. ఇంకా షాట్కి ప్రయత్నం కానీ సింగల్ లభించింది. వాట్ ఎ షాట్. కానీ నేరుగా ఫీల్డర్ చేతికి రాజు అక్కడ మంచి ఫీల్డింగ్. ఒక పరుగు మాత్రమే లభించింది. బౌలింగ్లోకి ఇన్ఫినిటీ టీమ్ కెప్టెన్. ఇతని నుంచి
జయ ఏం ఎక్స్పెక్ట్ చేసి బౌలింగ్ ఇచ్చాడో మాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఏం ఆశిస్తున్నాడో ఇక్కడ నుంచి. మొదటి బంతినే టాస్గా వేశాడు, కానీ దాన్ని ఎటువంటి రిస్క్ చేయకుండా సునాయాసమైన సింగిల్ తీసుకొని స్ట్రైక్ మారాడు కౌంటీ అఖిల్. ఫీల్డింగ్లో మార్పు, లెగ్ సైడ్ ఫెన్ ఫీల్డర్ని హాఫ్ సైడ్ పెట్టాడు. తర్వాత మంచి బాల్ వేసాడు, అద్భుతమైన ఫీలింగ్ అక్కడ షరీఫ్ నుంచి. సునీల్ మంచి బౌలింగ్తో చెలరేగుతున్నాడు. ఆయన కేవలం వేసిన 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. ఫుల్ టాస్ బాల్ని గట్టి కొట్టే ప్రయత్నం, గాల్లోకి బంతి, ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అక్కడికి బ్యాగ్ ఫెయిలర్, అందుకోలేని పరిస్థితి. ఎవరు లేని దగ్గర బాల్ వెళ్ళి కిందకి దిగింది. మొత్తానికి 1 పరుగు. ఇప్పుడు మన కౌంటీ అఖిల్ ఏం చేస్తాడు ఈ ఓవర్లో? అతను ఏ లూజ్ బాల్ దొరికినా సరే గట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరొక షాట్ అఖిల్ నుంచి నేరుగా ఫీల్డర్ చేతికి, కానీ అక్కడ ఖాదర్ మిస్ఫీల్డ్ చేయడంతో బౌండరీ. అద్భుతమైన షాట్ అఖిల్. మరొక ఫుల్ టాస్, అదే షాట్, సేమ్ అదే హైట్ మీద మరొక బౌండరీ ఖాదర్ తలపై నుంచి. 2 బంతుల్లో 2 బౌండరీలు కొట్టించుకున్న సునీల్ ఈ బంతిని ఏం చేయబోతున్నాడు? మరొక స్లో బాల్, అదే షాట్, అదే ఫీలర్, అదే ఫోర్. ఈసారి మాత్రం చేయి కాదంటే కాలుకు తగిలి బౌండరీ పోయింది. నూట 119 పరుగులు, 4 వికెట్లు, 15 ముగిసేసరికి కేపీసీసీ టీం అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నారు. ఇప్పటికే విజయ్ నేతను 29 బాళ్ళకి 20 పరుగులు, అఖిల్ రెడ్డి 35 బాళ్ళకి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ అఖిల్. మరొక లెగ్ సైడ్ బాల్ హబీబ్ నుంచి, స్లో బాల్, గాల్లోకి బంతి, అది 4 వెళ్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనే 4 వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఫీల్డర్ లేరు. మంచి గ్యాప్ షాట్, అద్భుతమైన బౌండరీ. విజయ్ తన దూకుడిని మరొకసారి ప్రదర్శించాడు. చాలా అద్భుతమైన షాట్ కొట్టాడు. అది ఎందుకంటే అతను ఇప్పటికే 20 బంతుల్లో కన్నా ఎక్కువ ఆడున్నాడు కాబట్టి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ప్రతి బాల్ ఎక్కడ పడుతుందో ఎట పడుతుందో గమనించగలిగి బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. ఆయన ఇప్పుడు ప్రతి బాల్ని షాట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హబీబ్ టు విజయ్, మరొక స్లో బంతిని ఫుల్ షాట్ కొట్టే ప్రయత్నం, కానీ హైట్ తక్కువ అవడం వల్ల బ్యాట్కి బంతి సరిగా కనెక్షన్ కుదరటం లేదు. ఫోర్ రన్స్, అద్భుతమైన షాట్. మరొక స్లో బాల్, కానీ వైడ్ గా ప్రకటించిన అంపైర్. చాలా అద్భుతమైన బాల్ ఈసారి, కానీ సునాయాసమైన సింగిల్ ని సాధించాడు మన విజయ్ బ్యాట్స్మెన్. మొత్తానికి ఓవర్ చివరి బంతి. ఎండ కూడా వచ్చేసింది. అందుకే గట్టిగా కొట్టే ప్రయత్నం అఖిల్కి ఈరోజు బ్యాట్కి బాల్కి కనెక్షన్ సరిగా కుదరడం లేదు. మరొకసారి పరుగులు పడతా ఈ ఓవర్లో అఖిల్ టు రాజు. ఎందుకంటే అదే ఫీలర్ మారాడు కాబట్టి, ఇందాక ఆ ప్లేస్లో మన ఖాదర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మార్పు, అక్కడికి రాజు వచ్చాడు. ఎందుకంటే ఖాదర్ కంటే 1 అడుగు పొడవు ఉంటాడు కాబట్టి బాల్ అందుకుంటాడని చెప్పి అంచనా వేసి సునీల్ అక్కడ పెట్టాడు. ఇక్కడ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. 2వ ఓవర్ వేయడం కోసం సునీల్ రంగంలో దిగాడు. ఒక మంచి బాల్ వేసి సరిగ్గా ఖాదర్ అక్కడ మెరుగుపరిచాడు. కుడిపక్క ఎడం పక్క పట్టలేకపోయినా కానీ కుడిపక్క బాగా పట్టాడు. ఈసారి నో బాల్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ నో ఛాన్స్. ఎందుకంటే ఎటువంటి నోబ్ ఇవ్వలేదు.
మరొక డాట్ బాల్. అద్భుతమైన బౌలింగ్తో అలరిస్తున్నాడు ఈరోజు మా సునీల్. ఈసారి లడ్డు అండి, లడ్డు కావాలన్న ఆయన. అఖిల్ చేతికి వాటంగా బౌండరీ తరలించాడు. బౌండరీ కాదండి, సిక్స్ తరలించాడు. పెద్ద రాపిడో అని చెప్పుకోవాలి. ఇటువంటి బాల్ కోసం అఖిల్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి బాల్ పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ఛాన్సే లేదండి. అఖిల్ తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అది ఫెయిలర్ కంటే ముందు పడిపోయింది, క్యారీ అయింది. లాస్ట్ అఖిల్ మొత్తానికి తన 50 పరుగులు పూర్తి చేసుకొని బ్యాటింగ్లో కొనసాగుతున్నాడు. అఖిల్ మంచి బ్యాటింగ్. మరొక టాస్ బాల్. ఈసారి నో పోయే ఛాన్స్ ఉంది. అది నో పోతుందా లేదా? మిస్ఫీల్డ్. అంపైర్లు ఎవరు మెలుగులో లేరు. నో కాదంట. వాట్ ఆర్ నైస్. మొత్తానికి ఓవర్ కంప్లీట్ చేశాడు. ఓవర్ అయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 137 పరుగులు, 4 వికెట్లు. కేపీసీసీ టీం అద్భుతమైన బ్యాటింగ్. స్ట్రైక్లో అఖిల్ అన్న, బౌలింగ్ యూసఫ్ బ్రో. ఫస్ట్ బాలే మంచి బాల్ అండి, కానీ ఇక్కడ కీపర్ కొంచెం మిస్ చేశాడు బాల్ని. ఫస్ట్ బాల్ మంచి బౌలింగ్ అండి యూసఫ్ ద్వారా. ఇట్స్ ఎ డాట్ బాల్ యూసఫ్. సెకండ్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి, కానీ యూసఫ్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ ఇట్స్ ఏ వైడ్ బాల్. సెకండ్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఓ మంచి బాల్ అండి, కానీ అక్కడ ఫ్రంట్ ఫీల్డర్ ఎవరూ లేరు. కానీ ఇక్కడ 2D వెళ్ళే అవకాశం కూడా లేదండి, ఎందుకంటే అఖిల్ అన్న పరిగెత్తారు అంతగా. ఏం చేయాలని పోయి అన్న అడవి దబ్బని పడిపోయావు. పడ్డు సామాన్యంగా ఆయన పడ్డు. ఆయన రిస్క్ తీసుకోవడం. రిస్క్ తీసుకోవాలా? అవునా, రిస్క్ తీసుకోవాలా? మామూలుగానే పోయాడు, దానికి ఆయన పడిపోయాడు. మామూలుగా అన్నంత కూల్ కంపోజ్గా ఎవరో ఉండవు. చాలా కూల్గా కంపోజ్డ్గా అసలు తెలియదు. బ్లాక్ అండి, ఎక్సలెంట్ బ్లాక్ బాల్ ఇది. యూసఫ్ అన్న మనోళ్ళది అనుకో. ఏ కారా? చైన్ ఉంది దానికే అన్నది, అమర్ అన్నది. ఆయన ఆడపడతాడు పడ అన్న తాళలే నీ ఆడ పెట్టి నా నుంచి ఆడ జోబులో పెట్టుకో, ఏమవుద్ది. మామూలుగా చెప్తున్నా, బ్లాక్ పడిపోవాలి ఫస్ట్ బాలే. కౌంటీలు ఆడుతున్నా గండ్లు నాకేమొద్దు, నాకు ఇంకా తగిలితే ఇంకా తగిలిన తర్వాత పెట్టుకుని ఏ లాభం పడదు అన్న. అది అట్లా కాదన్న, అనేది ఏంటంటే అది ఆ ఊపు రాదన్న. శుభం బాయ్ వాడు పరిగిస్తాడు ఫాస్ట్, నీకు ఇబ్బందిలే. అన్న అదే అంటున్నా, వాళ్ళు తగిలించుకుంటున్నారు కదమ్మా. ఆడేమైనా ఈ సైకిల్ చేయనా? సైకిల్ చేయనా? కాదు నువ్వు చెప్పాను, ప్యూర్ సైకిల్ చేయను. ఎందుకనా? వా నా ఎట్టో నాయన జమదగ్ని అని చెప్పి అగ్గిపెట్టి పెట్టుకోవాలా? అగ్గిపెట్టి నాకు జుట్టే లేదు. ఆపు, నీ అబద్ధాలే, నీ నోటికి వచ్చే అబద్ధాలే. ఓవర్ కంప్లీటెడ్. యూసఫ్ బ్రో మంచి ఓవర్ అండి. ఓవర్లో 142 ఫర్ 5 వికెట్స్. 18 ఓవర్స్ కంప్లీటెడ్ అండి. 142, 5 వికెట్స్ లాస్. హలో సాంగ్ బాగుంది.
142 అన్న. 18 ఓవర్స్ కంప్లీటెడ్. 19 కూర్చోను. బాల్కి వెళ్తావా? నేను వెళ్తాను. అవునా? అంతేనా? బాల్ డాట్ బ్యాట్ తిప్పాడా? ఫుల్ టాస్ కానీ అక్కడ కాదరని ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ ర్యాపిడ్ క్యాచ్. షేట్ అన్నేం చేయగలుగుతారు అన్నా. మోత్ కొంచెం గ్యాప్ తీసుకో. ఫస్ట్ పైన నుంచి ఓపెన్ చేసుకో. పట్టు. నువ్వు పట్టుకోవాలా? నువ్వు తిప్పు. అయ్యో నేను కెమెరా చూడట్లేదు. సరే 19 ఓవర్నా? 150. 148. మంచి బాల్ కానీ ఇది కూడా బ్యాట్స్మెన్ మిస్ అయిందండి. లేకపోతే ఇది కూడా స్లాట్ బాలే. ఎన్ని బాల్ ఉన్నా? 2 బాల్. లాటు బాల్స్. లాటు అన్న. లాస్ట్ బాల్ నా? ఫస్ట్ బాల్ లేదు నువ్వు చెప్పావు కదా. డాట్ అని చెప్పా. అది సెకండ్ బాల్. అది సెకండ్ బాల్. ఓకేనా? నేను మాత్రమే ఉండు. నువ్వు కూర్చో అన్న, వెళ్తాను. కూర్చొని క్యాంప్ కామెంటేటర్ ఎవరెవరు చెప్తూ ఉంది. బౌలింగ్ అన్న ఎక్సలెంట్ బౌలింగ్ అన్న బ్రో. Yusuf came back into the tag and taken the wicket in his very first ball in his second over. ఆపచ్చురా కొంచెం. Delicate boundary from the batsman. Good play for a tight ball from Yusuf. Yusuf continues his good. Don't give commentary, man. Please go outside. కీపర్ అన్న అవుట్ అన్న. Good running between the wickets. Taken 2 runs. Yusuf continues his good bowling. But this time he missed his line and it's a complete wide. Very tight line, but పోదన్న lucky runs for the batsman between the keeper and the first slip. And good fielding from Santosh. He stopped a boundary, but cannot stop the batsman from taking 3 runs. 2 runs అన్న. Okay, 2 runs. ఉన్నప్పుడు అవును ఆఫ్ చేసా. fantastic ball, but it's a wide. Ball kept solo, but again it's a wide. No luck for the bowler. Full toss this time. Batsman will get an easy single to the onside. Habib the fielder. Subhan Bhai continues. Full toss, but straight to the fielder and he misses. Another fumble from Sharif. There is a chance for 2, but just restricted to single. Loose delivery and as an easy picking for the left-hand batsman in this ground, and the result is boundary. Good line this time, offside.
not that easy for the left-hand batsman to connect that kind of balls, and it's a dot ball. Similar ball with good bounce. Batsman is completely looking to the onside and not able to connect such kind of balls. This time it's a middle line, but still it's a dot ball. 3 dot balls in a row. Full toss this time, but it will be just single, as there is a fielder on the boundary. Good over came to an end. Score 172 for 6 at the end of 21 overs. New bowler into the attack. Kader is a veteran bowler. Looser delivery and good shot from the batsman and picking the gap. It's a boundary. Bowler will be under pressure due to the boundary in the first ball. Dot ball, swing and a miss. This is a chance for the catch and chance for the run out. Finally, Infinity team got a wicket through run out. New batsman Ashwant into the crease, but it will be at the non-striker end. Johan will be the striker, and he gets a single. Yeah, Amarana bowling chesanda. No. చెయ్యి తిరగదు ఇలా తెలియదు. చూసుకోవాలో నేర్చుకో ఆడ చూసి. Tighter delivery and a dot ball. Kader bowling very tight lines and another dot. End of the over, score 176 for 7 after 22. Sunil back into the deck. Looks like a juicy ball from the batsman, but it's a dot. Good Yorker. Batsman tried for the slog shot. Hey! Wide delivery. Middle. What is this, mummy? Full toss, straight to the fielder, front fielder. Chance for the catch, but it's a tough chance. 300 plus ra. అయ్యో కష్టమైన బాల్ కదా, లూజ్ బాల్లేనా. Loose delivery and it's a wide. Even batsman can't reach it. In the slot, batsman going for the straight shot, but not connected well, and it's a dot ball. Another good ball, straight to the front fielder, and there is a run out chance, but safely reached by the batsman at the end. Full toss this time and straight to the long off fielder. Will be a single. End of 23rd over, score 181 for 7. Kind of a cut shot and a single to the covers.
భరత్ 400+ లో ఉన్నాడు. Going for the big shot, but not connected. It will be a dot. Big swing, another dot. Low full toss, but lucky boundary for the batsman going between the fielders. Wide ball, kind of a full length delivery. Low full toss, but batsman finding the gap. But it will be just a single due to the good fielding from Raju. Side ball, run out chance, but direct shoot might create a problem. But it doesn't. And there is no backup fielder, and the result is single converted into 2. Jayana back into the bowling. Full length delivery. Dot ball. Low full toss between the fielders and had a gap. It's a boundary. Another low full toss, but this time it's a 6. Well connected from the batsman. Batsman converting the Yorkers into low full toss and getting the runs. Joseph into the bowling. Batsman going for the flick, but not connected well. It's a dot ball. 205. స్కోర్ వేస్తున్నావా? వాళ్ళు వేస్తున్నారు. Good Yorker. Batsman will get a single. Tight bowling from Yusuf. Good ball and good play. Run out chance, but bad throw from the fielder. Santosh into the attack. Low full toss, but will be a single. Subban Boy will cut off that at the deep extra cover. Slower delivery. Another dot. Up in the air, Habib under it, and he has taken it comfortably. Batsman got out. Good Yorker. Straight to the bowler and the dot ball. So far, good over from Santosh. Another dot. Good fielding from Santosh itself. 3 dots, 1 single, 1 wicket. Very good over. 1 ball remaining. Batsman trying to be innovative, but not able to connect. And end of the over 27.
Score 2-1-1 for 8. 2-1-1 for 8, 27 overs. Khalil back into the attack. Good delivery, but batsman will get a lucky single. Innovation from the batsman and get a boundary for an easy ball. Good delivery and a dot ball. Another dot. Batsman trying to go further. Good bounce and dot ball. Going for the big shot, but it will be a miss. Another dot ball. End of 28 overs, 2-1-6 for 8. Big shot, but it will be an easy catch for the fielder Khalil. Ashwin got out. Good bowling continues from Santosh. నాకు ఫోన్ పట్టుకో, నెక్స్ట్ అవకాశం వచ్చింది. కొత్త ఫోన్ ఇది, కొత్త ఫోన్ అందుకని. క్లోజ్ బాల్ వేస్తే అవసరం ఉండదు. పరిగి నవ్వుకోవాలా? అన్ని క్లోజ్ బాల్ ఎవరు అవుట్ అవ్వలే, వాళ్ళు కొట్టేసి వస్తుంగా మీరు.
అయినా స్కోర్ బోర్డ్ వేసేదే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారన్నా, అటు వెళ్ళిపోయారా ఏమైందో బయట అందరూ వెళ్ళిపోయారు. వాటరా నా వాటర్ ఉన్నాయి. బాగాలేదు ఇప్పుడుదో కదా తెస్తున్నాడు, స్ట్రైక్లోకి వస్తుంది. కెమెరా కార్డు ఉన్నా, ఆన్ చేసి పెట్టే ఉన్నా. తెచ్చానా బౌన్స్ అయిపోతుందన్నా. ఓకేనా?
వాళ్ళు ఆడుకోపోయారు. అసలు రాలండి, వచ్చిన అవుట్ అది యాడ ముందుకెళ్తే వెనకాల రాలేవాడ. మంచి షాట్ అండి లోకి ద్వారా, గుడ్ ఫీల్డింగ్ యశ్వంత్ ద్వారా, మంచి సింగర్ వచ్చిందండి. ఫస్ట్ బాలే 3వ ఓవర్, ఫస్ట్ బాల్. స్ట్రైక్లో భరత్, మంచి కట్ షాట్ అండి. బౌండరీ వెళ్తుందా లేదా చూడాలా. 4 రన్, చక్కటి బౌండరీ అండి. భరత్ ఫస్ట్ బాలే బౌండరీ తరలించాడు సాయంత్రం ఆక్షన్ కోసం. భరత్ ఫోన్ ఆడబెట్టావు నాదే. కానీ ఆడు. మంచి బాల్ అండి, లోపల బాల్, మంచి ఫీలింగ్. నాలుగో బాల్ మళ్ళీ డాట్ బాల్ అండి. మంచి షాట్ అండి, కీపర్ మిస్ ఫీల్డింగ్. 4 రన్స్, బౌండరీ. కీపర్ మిస్ ఫీల్డ్ ద్వారా 4 లభించింది భరత్కి. భరత్ ఖాతాలో మరో 4 రన్లు. 4వ ఓవర్, లాస్ట్ బాల్. మంచి కాల్ పాయింట్ మీద. టూడి ఉంది. 2 రన్స్, ఓవర్. 27 రన్లు 4 ఓవర్లకి, లాస్ ఆఫ్ 1 వికెట్. 27. రిస్క్ వద్దు. మా వింటేజ్ టీంలో ఈరోజు నవాజ్ ఆడుతున్నాడు. మంచి కట్ షాట్ అండి, సింగిల్ ఉందండి. అవుట్ రన్నింగ్, వెరీ నైస్, సింగిల్ రన్. డాట్ బాల్. మరొకటి డాట్ బాల్ అండి.
మరొకటి చక్కటి డాట్ బాల్ అండి. ఓపడ బాగ్ భరత్ చూడు ఎన్ని బాల్, లాస్ట్ బాల్ అండి. చక్కటి ఓవర్. వద్దు ఓవర్. తొమ్మిదిన్నరకు అయిపోద్దిలే తొందరగా వేస్తే. మంచి షాట్ అబ్బా, సింగల్ ఉంది భరత్. అది భరత్ సింగల్ ఉందబ్బా, స్ట్రైట్ పిల్లర్ కవర్స్కి వెళ్తుంటే. సింగల్ అది భరత్ చూడు, వేస్ట్ అన్నట్టు వద్దు. డాట్ ఓరా, మంచి షాట్ అండి ఆఫ్ సైడ్ ద్వారా. ఓవరా, అంతే. రెండు డాటునా, రెండు డాటే. డాట్ 4 సింగల్, డాట్ 4. ఓ కెప్టెన్లో మచ్చిగా చేసుకోబో. ఆడికి వెళ్ళారు చెడిపోయేవాళ్ళు. బాగలేకపోతే ఆడికి వెళ్ళేదేమో జ్వరం. ఆడికి వెళ్ళారు టిఫిన్కి ఏమో. వేస్ట్ అన్నట్టు చిన్నగా పట్టుకో. ఏం సునీల్ మావా, నువ్వు ఏ టీంలో ఉన్నా ఆ టీం అంతే మావా. గమ్ముకుడు దెంకుడు సాయంత్రం నీకు ఎవడో మేడం మీద దెంగుతాడు. ఆ మాట చెప్పక అన్నా సూపర్ అన్నా అని చెప్పి అన్నా సూపర్ అన్నా. వెనకండి కొట్టు. ఒకటే క్లాసా? ఏందబ్బా ఇట్ట బాగా ఆడలేపావా? ఎవరా చెప్పాను నీకు పేరా? ఆగు ఆగు ఉండు, ఆయన వస్తున్నాడు జయన్న. ఘాట్ ఇదే మోహన్కి వేసుకో. మోహన్ తగలుతుంది, మోహన్కి వేస్తావా? ఏందే
అవును పాయింట్ మీద కొంచెం అంత తారీఖు వెళ్ళిపోతుంది కదా. ఫీల్డర్ లేడు కదా కొంచెం కెప్టెన్లు తీసుకుంటారు సామె, నీకెందుకు అంత ఆత్రం? సాయంత్రం వెళ్తావు కదా 60 రూపాయలకైనా. నీకు టీం ప్లేస్ ఉండడం మేలా కదా. ఫస్ట్ అయితే కదే కదా తీసుకుంటారని చెప్పు. ప్లేస్ కావాలంటే కన్సోల్ ప్లేయర్ మేము చాలా మంది ఉన్నాం, నువ్వు భయపడబోలే. నువ్వు ఆపు, ఈ రోజు ఏదో బాగా ఆడలేదని. బాగా ఆడే రన్అట్ మనం ఇచ్చాను. రన్అట్ అది నిజం చెప్పు. ఓ స్పెట్స్ ఏం పర్వాలేదు, వాడు చచ్చిపోయిన ఇబ్బంది లేదా, భూమికి ఏమిలే, లాభమే. స్పెట్స్ జాగ్రత్త. పెడితే తాడుతున్నాడు. నా జాగ్రత్త, నా బౌన్సర్ వేస్తున్నాడు. నువ్వు ఫీల్డింగ్ చేసినంత మాత్రం ఆపోజిట్ టీం కాదు సునీల్, సెట్ చేస్తున్నాడు. వేసుకున్నారు ఎవరు మనోళ్ళు వేసుకుని వెళ్ళారు. ఏదే వైట్ కార్డు సరిపోయి వాళ్ళు ముగ్గురు వేసుకెళ్ళా. అమరన్న వీళ్ళందరూ యాడ్కి వెళ్ళారు. అసలు ఏంది డైరెక్షన్ ఎటు పెట్టావు దానికి? మళ్ళీ నీ మాటలు చూస్తే కొండంత ఉంటాయి నీ మాటలు. మా యాడికి మన కెమెరా కాడికి నేను వెళ్తున్నా. ఎట్ట అవుట్ కదా దిగాలి నువ్వే. నేను అదే నేను ఉంటున్నా అంటున్నా. ఏంద్రా తిమ్మినప్పుడు ఏం ఆడుకోవాలరా? ఇటీ 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 నువ్వు మళ్ళీ నీ మాటలు చూస్తే కొండంత ఉంటాయి. నువ్వు ఆడే డక్అవుట్ మ్యాచ్. నేనే 12 బాల్ ఆడా, 12 రన్లు కొట్టా, 13. వాడు కూడా అదే బలం. భరత వీళ్ళిద్దరు ఇడుకొని అవుట్ అయ్యా. తెలియలా వీళ్ళిద్దరికి అవుట్. నువ్వు అవుట్ అయిపోయావే. నేనే వాళ్ళ నవ్వుకుంటా వాళ్ళు చూసుకుంటున్నా. రన్అట్ కాబట్టి నీకేం అనిపించదు. నువ్వు రన్అట్ అయిపోయావు, నీకేమో నేను అనవసరంగా బౌన్సర్ వచ్చింది ఇట్ట ఆడదాం అనుకుంటే అది కాదు ముందున్నాడు అఖిల అంటున్నా. ఏంది అమరన్న ఫోన్ చేసా, నేను గుడ్డు చూస్తాను. అందరూ స్కోర్ ఎంత వేసు? పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అడా బౌన్సర్ వస్తే మనకు అర్థం కావట్లేదు, లేసిపోతుంది బాల్ కనుకోండి. లేసుకోకుండా తీసుకోవాలా. బేస్ ప్రైజ్ నేను 60 రూపాయలు ఆపు. నువ్వంట 50 రూపాయలు నువ్వు వెళ్తే 50 రూపాయలు పైన అంటే 50 రోజులు పైనే పోతావు. నేనే అంటున్నా. సునీల్ నన్ను లేచిపోతున్నాయి, ఆడపడతాడు బాల్. నీకు కనబడదులే గమ్ముకుండా. పేరు తీసే అయితే వద్దని చెప్పి 300 మళ్ళీ రిటర్న్ వస్తాయి. ఇప్పుడు సాయంత్రం ఆప్షన్ పెట్టుకొని లోపల పెట్టు. అది నిలబడి నిలబెట్టున్నారు. అది పెట్టింది నాకు. ఎరిపుకే కదా. ఏంది ఫోన్ పడేసుకుంటా. పగిలిపోయింది భరత. అంటే ఇప్పుడు ఆక్షన్ లో డబ్బులు వస్తే డబ్బులు లేవు, పగిలిపోయింది మొన్న. ఏంది అర్థం కాదు. ఎవరైనా 50,000 వడ్డీకి ఇచ్చేవాళ్ళు చెప్పు. 30,000 ఒక 1 కోటి రూపాయలైనా ఇచ్చేవాళ్ళు చెప్పు. భరత్ 1 కోటి రూపాయలు నా పేరు మీద రాసి భరత. నిజం చెప్పు. 1 కోటి రూపాయలు రాసి నిజం చెప్పు. 5 కోట్లు 5 కోట్లు లాభం ఉంటాయి. 3 కోట్లు అబద్ధాలు అడగదు. బ్యాటింగ్ ఆయన గురించి అంత తేడా ఉంది. బౌలింగ్ ఆయన కుదురుతున్నాడు. ఆయన బాగానే కొత్త బాలే కదా, ఫస్ట్ ఓవర్ వేసిందా. అదే అదృష్టవంతుడు. అన్న 2D ఉంది. వద్దులే, వెళ్ళు వద్దులే. ఎవడు ఉండడు. ఆగిపోయింది బాల్. అదృష్టమే కదా. ఎవరికి అది ఆడ క్యాచ్. ఆడు పట్టేవాడు, ఆడు జాగింగ్ అడుగు ఆయన్ని. అంటే నువ్వు ఇప్పుడు సునీల్ వికెట్ పడలేదని బాధపడుతున్నావా? అదృష్టం గురించి మాట్లాడుతున్నా. నాకన్నా మనకు గెలవాలి. అదృష్టవంతుడు అంతే. ఈరోజు చుక్కలు చూపిస్తాడు. బ్యాటింగ్ ఇక్కడే ఉన్నాడన్నా. మిగతా వాళ్ళే సుభాన్ భాయ్ ఉంటాడు ఆయన.
ఫోర్ కొట్టి అన్న నరేష్ నువ్వు 4 ఆడుకుంటావు. నేను ఆడుకుంటాను. ఒక బాల్ ఆడితే పన్నా ఒక బాల్ ఆడ కొడితే ఈ నమ్మరాన్ని పిలవాలా? బ్యాటింగా వద్దు చూడు ఆడ పడిగిత్తుడు ఆడ ఏడు బయట వాళ్ళు పైకి లేపుతున్నాడు. ఎంత సంతోషంగా చెప్తావు అంటే పక్కడు ఇక్కడ పెట్టి నీకు కొన్నట్టు సంతోషపడతావు. మీకు అన్ని ఛాన్సులు ఇచ్చినా మీరు యూజ్ చేసే మనం తప్పదా? ఇన్ని ఛాన్సులు వచ్చాయి మాకు. మొన్న నేను దింపా ఏం చేసా? నేనా 25 బాల్ 18 కొట్టాను. చెప్పులే 23 కొట్టా. అవును 25 బాల్కి బాల్ ఎక్కువ ఉన్నాయి కదా నాన్న. అట సింగిల్ మధ్యలో వాళ్ళు కొట్టమే అన్న. ఆ 25 బాల్కి నేనైతే 50 ఉంటుంది. నువ్వు కొడతావులే, నీకు నాకు తేడా లేదా? నువ్వు పెద్ద ప్లేయర్, చిన్న ప్లేయర్. ఏంది నేను కోహ్లీయా? నేను కూడా నీలాంటి ప్లేయర్ని. లేదు లేదు లేదు. కీపర్ మాత్రం తగిలిపోయిన బాల్ అప్పీల్ చేస్తున్నాడు అన్న ప్రెజెన్స్ అట్టైనా అవుట్ ఇస్తారేమో అని చెప్పి ఎంపైరా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ అన్నకి. వాడు ఆరిఫ్ ఎవరైనా ఉంటే బిత్తపడి ఇచ్చేస్తుంది. ఆరిఫ్ ఏమో రావట్లేదు. ఆరిఫ్ ఎగ్జామ్స్ అయిపోలా అయిపోయినట్టు ఈరోజు కట్టారు కదా దోడు కూడా. కట్టాడు అందరూ. నా కిట్టు మన వాళ్ళు అందరూ కట్టారు కదా. వసంత్ కిట్టు వసంత్ ఫీల్డింగ్ నైస్ కట్ షాట్ నైస్ త్రో అబ్బా. చూడే ఉంది ఎల్లో 3 ఉంది 3 అన్న లొకేషన్ పడి ఇక్కడ మిస్ అవుద్ది చూడు. చూడు కాదరే మన కాదరే బ్యాకప్లో భరత్ ఆడికా ఇక్కడ వెళ్తున్నా నేను అంగడికి వెళ్తున్నా మేము. సార్ నువ్వైనా వెళ్ళైతే తర్వాత అయినా రా. వెళ్దామా? ఇద్దరు వెళ్ళిపోతే నేను ఒక్కడనేనా? నువ్వే ఒక్కసారి వెళ్ళి రా మెరుపుదిగా పదం ఆడ కూర్చున్నాం పన్నాను ఉండు. వాడు భరత్ వస్తాడు కెమెరాకి. మిచల్ మార్ష్ కొత్తగా వచ్చింది ఇదే ఏంది స్టాండ్. బండి మనం బండి వేసుకుని వెళ్తే మళ్ళీ రాని లోపల గుర్తుందా? ఇదిగో ఆధార్ కార్డ్ తీసుకోవాలి కావాలంటే మరి గుర్తుపెట్టుకో. ఏంది ఏడింటికి చెప్పాలి ఆధార్ కార్డు ఆడ టోల్ గేటుల్లా కొత్త వీళ్ళందరా అన్న స్లిప్లో అన్న ఇద్దరు 3 కొత్త వేసాడా వీడు. లేదు తీసుకెళ్ళిపోయారా? ఆ నీళ్ళలో కూర్చుని క్యాప్ డిస్కషన్స్ పెట్టాను అని ఆపాబు పోలే ఆపలేడు. లేదులే అబ్బా ఆపలేడా? అట్ట కట్ అయితే ఇబ్బంది, ఇట్ట కట్ అయింది కదా. ఏందన్నా భరత ఆడినాం ఆడో బయట బాల్ ఇటు కొడుతున్నాం స్ట్రైట్. 12 బాల్ 16 3 4లు వదిలేరు. అన్నీ అవును అది వదిలిందే కదా. అయితే నువ్వు చెప్పు అదొక్కటే మిగతాది అయితే 4 రన్లు మైనసే కదా. సరే 12 రన్ కొట్టాను. అది కూడా ఒప్పుకో నువ్వు. తిరుగుతూ వచ్చిందన్న మనం ఏం చేయలేం. పో
నువ్వు సాయంత్రం ఎంతకి వెళ్ళాలో ఇప్పుడు నిలిపించుకో. 60 రూపాయలు అంట భరత్. ఇక్కడ ఉంది. నేను అబ్సోల్డ్ అవ్వకపోతే చాలా లోపల బాల్ అబ్బా లేట్గా పెట్టా. తిరిగింది కదన్నా, తిరిగల నార్మల్ తిరగల డైరెక్ట్ సైట్గా ఆడ తిరిగేది పిచ్చేసింది ఆయన. అదేంటన్నా నీ బర్త్డే అయితే అన్న హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అని పెడతాడు. మీ ఇద్దరు దగ్గర ఉన్నారు. ఎవరు పెడుతున్నావు? శాంత అన్న హ్యాపీ బర్త్డే అన్న. నేను హ్యాపీ బర్త్డే స్టే అన్న నేను పెడదాం అనుకున్నా ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అని. ఆయన బిజీగా ఉంటాడు కదా అని. అయితే అందరు పెట్టుకుంటాడు, ఆయన చూడకముందు అందరు పెట్టుకుంటా ఉంటే నేను అందుకే అయిపోయి నేను పెట్టే వరకు సర్లే ఉన్నావు అది ఊపి పెట్టుకొని ఉన్నావు అనుకున్నాను నేను కూడా. ఆయన అందుకని అందరికి లాస్ట్లో చూసి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అని పెట్టా. ప్రతి ఒక్కరికి పెట్టాడు బాబు, ప్రతి ఒక్కరికి పెట్టాడా? మెన్షన్ చేశాడు. పెట్టాడా? నువ్వు అంతా రాంగ్ అన్నా. ఆపండి అన్న. 45 10 60 స్కోర్ ఉంది. 20 రన్లే కదన్నా. వీళ్ళు లడ్డు బాల్ నీళ్ళ ఇద్దరు అవుట్ అయిందా? రన్అట్ నాది రన్అట్ అంటే మనం ముందుకు వెళ్ళిన వెనకాల రాలేడు. అది మనం బౌలర్ బాల్ వేస్తాడు ఇంకా ఆయన స్లిప్లో. ఆయన నేను ముందుకు వెళ్ళిపోయి ఇంక వెనకాల రాలేము కదా, డైరెక్ట్ షూట్. ఆయనే బౌలరు, బౌలర్ ఆయన అంటున్నా. స్లిప్లో అన్న బౌలింగ్ ఆయనకి, కానీ వెనకాల ఛాన్స్ లేదు రావడానికి కూడా. జారిపోతా ఉంది వెనక ముందుకు. కానీ చాలా గ్యాప్ ఉంది. డైరెక్ట్ బలే కొట్టాడు. అనుకున్నాడు మన వాళ్ళు అయితే ఎవరు కొట్టరు ఆ షాట్ అట. ఏమన్నా బలే కొట్టాడు ఆయన. నేను అసలు అర్థం నేను ఆయన ఏమో అర్థమన్నాడు. నేను స్ట్రైట్ ఉన్నా ఆ నుండి క్లాస్ క్లాస్ కన్నా నేను దించి పక్క లెగ్ లేకపోతే 3 వికెట్లు పడుతుంది. కాటన్ గ్లోవ్స్ అంటే చలికి బయటికి వెళ్ళినప్పుడు లవర్స్ గివర్స్ వేసుకుని వాటర్ వేసుకుంటుంది. నిలబడు. అదృష్టం అంటే నీదేనన్నా. అది ఆడో పూజ చేపిస్తున్నాడు అన్న. ఆడో చెప్పన్నా, మేము కూడా చేపిస్తావా? 1500 రూపాయలు వాడు కొడుకుంటాడు. ఎంతో 60 రూపాయలకు 70 రూపాయలకు. ఒక బాల్ తెంగాలక భయం వచ్చేసి. నీకు ప్లేయర్లో ఛాన్స్ ఉండాలో వద్దు చెప్పండి మీకు. నేను ఖచ్చితంగా అవుతా. ఓ 10 రూపాయలకి ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇచ్చేయండి. అసలు వద్దు, ఆటే వద్దు. బ్యాట్గా షాట్ నేను ఆడదాం అనుకున్నా కానీ అట్ట ఆడేసేస్తా. గుద్దినప్పుడే 2 వికెట్లు వచ్చాయి అన్న. అది బ్యాట్స్మెన్ మీరు ఏ బ్యాట్స్మెన్ టైం బాల్ లేకపోతే ఆడే లేపుతాం. ఆడు కొట్టాడు ఈడి గొర్రె ఇట్టనిలా. ఇది అదృష్టం లేదు. లేదు షోల్డర్ అంట. అయ్యా ఇదే ఇది చెప్తే ఇంకుండా విండలో నిప్పే. ఏందా అది అర్థం కావట్లేదు. అదే పవర్ ప్లే చేస్తా. నువ్వు ఇది చెప్పినా నమ్మేవాళ్ళు. నిజాయితీగా ఆడాలి. బ్యాట్స్మెన్ ఎవరు? చదువుకుందామా ఇంకా? తప్పేదే కదల్లి. ఎందుకన్నా దీని మీద అనా అది ఉండాలి. ఇది తీసుకొని బౌలింగ్ అయితే నేను ఆపోజిట్ ఉంటుంటా. ఈ నిన్ను తీసుకుని బౌలింగ్ అయితే ఆడ మెడకాయించి పడుతుంటారు వెనకాల. ఏడించావా? ఏం సంతోషం వచ్చేస్తాడు ఇప్పుడే అన్నాడు. టిఫిన్ తిన్నారు అందరా? సరిపోయిన టిఫిన్ తిన్నా. టిఫిన్ తిన్నావా? మన ఇద్దరం ఆయన
వద్దని చెప్పాను. వద్దన్నా ఇది కూడా మంచి రా కెమెరామ్యాన్. నువ్వు నిన్న దాకా ఉంటానంటే ఉండవు, ఇప్పుడు సంతోషం. పని ముందు చేయొచ్చు కదన్నా. చెప్పినా నేను ఎడవ తగిలింది, అది బాటం తగిలేసింది నీకు. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ 70 రన్లకి 6 వికెట్లు కోల్పోయింది. అనూహ్యంగా చాలా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనేది కోల్పోయింది. కెప్టెన్ జయ గ్రీస్లో ఉన్నాడు, బ్యాట్స్మెన్ అమర్తో. బౌలింగ్ చూస్తున్నాం, అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నారు రాజేష్ బ్రో. క్యాచింగ్ కూడా ఈరోజు చాలా బాగుంది, ఏ క్యాచ్ అనేది మిస్ అవ్వట్లేదు. బౌలింగ్ చాలా బాగా ఇచ్చాడు యోహాన్. ఈ స్పెల్లో రాజేష్ అన్న ఏం చేస్తాడో చూడాలి మరి. చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాట్స్మెన్ బీట్ అవుతున్నాడు. బ్యాట్కి బాడీకి లోపల వస్తుంది బాల్. చక్కటి లైనర్ లెంత్ వేస్తున్నాడు రాజేష్ బ్రో. సో వైడ్ బాల్ ఎక్స్ట్రా రన్లు వస్తున్నాయి. వికెట్స్ అయితే మాత్రం చాలా వికెట్స్ కోల్పోయింది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్. సో కేపీసీసీ చాలా ఊరడుతూ ఉన్నారు. మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. స్కోర్ అనేది చాలా కొట్టాలి, టార్గెట్ అనేది. కీపర్ స్టంపింగ్ ట్రై చేశాడు, బట్ బ్యాట్స్మెన్ ఇన్ ద గ్రీస్ నాట్ అవుట్. 12th ఓవర్ రన్నింగ్ రాజేష్ బ్రో మంచి స్పెల్ వేశాడు స్టార్టింగ్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్పెల్ వచ్చాడు యోహాన్తో. నైస్ బౌలింగ్. సో వైడ్ బాల్ మంచి లైన్ లెంత్ తీస్తున్నాడు. అలాగే బాల్ అనేది కట్ చేస్తున్నాడు. సో వికెట్ వేసి బాల్ని అనేది ఆఫ్ స్పిన్ తిప్పడం జరుగుతుంది. దానివల్ల వైడ్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ బాల్. ఫుల్ టాస్ బాల్ వేసాడు బ్యాట్స్మెన్కి. వెల్ డిఫెన్స్, మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్స్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ ఇవ్వాలని ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ బ్యాట్స్మెన్స్ దృఢంగా నిశ్చయించుకున్నట్లున్నారు. గ్రీస్లో కెప్టెన్ జయ, బౌలింగ్లోకి వంశీ. ఇందాక ఓవర్ చాలా చక్కగా వేసాడు, చూసాం మనం. అన్ని లో కెప్ట్ బౌలింగ్ వేసాడు, ఎల్ఎస్ వికెట్ తీశాడు. ఇప్పుడు ఫస్ట్ బాల్ మంచి లైన్ వేసాడు. బాల్ వస్తుందని చూస్తూనే ఉన్నాడు, సడన్గా అవుట్ అయిపోయాడు ఎల్ఎస్. లోకి ద స్టేజ్ చేశాడు వంశీ. మంచి బౌలింగ్ వేస్తున్నాడు, చక్కటి లేట్ కట్ ఆడాడు జయకృష్ణ కెప్టెన్. సో సింగిల్ రన్. చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు వంశీ. ఇది తనకి సెకండ్ ఓవర్. మంచి లైన్ లెంత్ వేస్తున్నాడు. చక్కటి ఫీల్డింగ్ చూస్తున్నాం విజయ్ ద్వారా మనం. నైస్ బౌలింగ్ అండ్ నైస్ ఫీల్డింగ్ కేపీసీసీ నుంచి. సో దానివల్లే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అనేవి వచ్చాయి. పవర్ ప్లేలో ఉన్నాయి, ఆల్మోస్ట్ 4-5 వికెట్స్ పడిపోయాయండి ఇన్ఫినిటీ క్రికెట్ లీగ్. సో ఒక మంచి పార్ట్నర్షిప్ దొరికితే కానీ ఈ టార్గెట్ అనేది చేజ్ అనేది జరగదు. స్ట్రైట్ మంచి షాట్ ఆడాడు, అది బాటమ్ అయ్యి సింగిల్గా వచ్చింది. గ్రీస్లో మళ్ళీ బ్యాటింగ్లోకి అమర్. చూడాలి ఏం జరుగుద్దో ఈ బాల్. చక్కటి లేట్ కట్ ఆడాడు. సెకండ్ స్లిప్ అందినట్టే ఉన్నింది, బట్ నాట్ గా క్యాచ్. సింగిల్ రన్. సో బౌలింగ్లోకి నరేష్ వేరే స్పెల్కి వచ్చాడు, మంచి బౌలింగ్ వేస్తాడు.
పేస్, లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చక్కటి బౌలర్ అని చెప్పాలి కేపీసీసీకి. మంచి లైన్ లెంత్ వేస్తాడు, పేస్ ఉంటుంది. చూడాలి బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారో. ఇట్స్ రన్అట్ అవ్వబోయాడు, అమరన్న వదిలేశాడు, కానీ అది రన్అట్ మిస్ అయింది. ఒక లైఫ్ అనే చెప్పాలి అమర్ బ్రోకి. సో పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అవ్వాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఓటమి అనేది చూస్తాం. ఇన్ఫినిటీ క్రికెట్ లీగ్ అనేది ఒక్క పార్ట్నర్షిప్. సారీ, స్ట్రైక్లో కెప్టెన్ జయ చాలా ట్రై చేస్తున్నాడు. లాంగ్ ఆన్ ట్రై చేశాడు, గాలి ఉంది, పోలేదు బాల్, బలంగానే కొట్టాడు. లాంగ్ ఆన్ మళ్ళీ బౌలింగ్లోకి వంశీ. కేపీసీసీలో మనం కొత్తగా చూస్తున్నాం ఈ బౌలర్ని. చక్కటి బౌలింగ్ అనేది చేస్తున్నాడు, మంచి లైన్ అనేది చేస్తున్నాడు, పేస్ ఉంది. వికెట్స్ వదిలేసి ఆడాడు కెప్టెన్. లో కెప్టెన్ వచ్చేసింది, వికెట్ అనేది పడిపోయింది. ఇట్స్ అ బౌల్డ్ వికెట్. తర్వాత వైస్ కెప్టెన్ హ్యాపీ దిగాడండి. ఒక బాల్ తిరిగి వస్తాడా లేదా మ్యాచ్ గెలిపించుకొస్తాడా అనేది తెలియదు. అనుకున్నట్టే ఒక బాల్కి తిరిగి వద్దామని చూశాడు, కానీ కుదరలేదు. ఇట్స్ అ బౌండరీ. ఫస్ట్ బాల్ బౌండరీ సాధించిన హ్యాపీ వైస్ కెప్టెన్ ఆఫ్ ది ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ వైస్ కెప్టెన్. అన్నట్టుగానే నా మాట నోట్లో ఉండగానే క్యాచ్ ఇచ్చాడు, కానీ ఫీల్డర్ దాన్ని చెప్పాను కదండి, మంచి లైన్ చేస్తున్నాడు బౌలింగ్ వంశీ. చక్కటి బౌలింగ్. ఇట్స్ అ 4 అగైన్ 4. వైస్ కెప్టెన్, నేను ముందుకాడను, వెనక్కే కొడతాను. 2 4లు మనం చూస్తున్నాం. బౌలర్లో ఫేస్లో నిరుత్సాహం అనేది చూస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ వచ్చాయి ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ వైస్ కెప్టెన్కి. 3వ బాల్ ఏం చేస్తాడు? హ్యాట్రిక్ కొడతాడా? కొట్టలేడు. హ్యాట్రిక్ కొట్టలేడు అని అన్నారు, బట్ వెరీ గుడ్ సింగిల్. మనం చూస్తున్నాం, మిస్ఫీల్డ్ చూస్తున్నాం, క్లమ్జీనెస్ చూస్తున్నాం. చక్కటి బౌలింగ్. ఇప్పటివరకు వంశీ ఎడ్జ్లు అయ్యి 4లు అనేవి వెళ్తూ ఉన్నాయి. సహజం అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, బట్ వెరీ గుడ్ బౌలింగ్ వేస్తున్నాడు. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం, మంచి డిఫెన్స్ చూస్తున్నాం మనం అమర్ బ్రో తర్వాత. గ్రీస్లో అమర్ బ్రో, నాన్ స్ట్రైక్లో వైస్ కెప్టెన్. చక్కటి మనం చూస్తున్నాం. ఇఫ్ ఇట్స్ అ డైరెక్ట్ త్రో, ఇట్ విల్ బి అ రన్అట్. డైరెక్ట్ రన్అట్. లాస్ట్ బాల్ ఓవర్. స్కోర్ 15 overs కంప్లీటెడ్, 90 runs, లాస్ ఆఫ్ 7 wickets. 7 వికెట్లు కోల్పోయిందండి ఇన్ఫినిటీ క్రికెట్లో 15 ఓవర్లకి. ఇంకా లాస్ట్ 15 ఓవర్లు చేసింగ్ అనేది జరుగుతూ ఉంది. చాలా ఇది చక్కటి బౌలింగ్ వేస్తాడు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, నరేష్ అనేది లైన్ అండ్ లైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు పేస్ అనేది తోడైతే మంచి బౌలింగ్ అనేది పడుతుందండి. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. మళ్ళీ బ్యాటింగ్ లో సుభాన్ బాయ్. ఫస్ట్ బాలే అందరూ బ్యాట్స్మెన్ అందరూ బౌండరీలు కొడుతున్నారు. మంచి రన్నింగ్ చూస్తున్నాం మన వైస్ కెప్టెన్ ద్వారా. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం మన వైస్ కెప్టెన్ ద్వారా. మ్యాచ్ ని గెలిపించాలని చూస్తున్నాడు. లోపలి ఆడున్నాడు, బయట ఉన్నాడు. గ్రీజ్ లో సుభాన్ భాయ్ అందరికి తెలిసిన విషయమే. టెస్ట్ బ్యాట్స్మెన్ అంటాడు కానీ కాదు,
ఇట్స్ అ 4. ఇట్స్ అ 4. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ బౌండరీ అనేది సాధిస్తున్నాడు, వికెట్ ఇస్తున్నాడండి. బ్యాట్గా స్ట్రైట్ షాట్. ఇట్స్ అ బౌండరీ. చక్కటి బ్యాటింగ్ అనేది చూస్తున్నాం మనం. వైస్ కెప్టెన్ తర్వాత అంతటి కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్న సుభాన్ బాయ్ ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్కి బ్యాటింగ్ అనేది చూస్తున్నాం. వీళ్ళిద్దరూ 2 బాల్కి 2 4 కొట్టారండి, కానీ ఎప్పుడు అలా కొట్టిందే లేదు. మరి జరుగుతుంది. మళ్ళీ బౌలింగ్లోకి మీ వంశీ మళ్ళీ వికెట్స్ టేకర్ అని చెప్పొచ్చు మనము. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అనేది తీస్తూనే ఉన్నాడు వంశీ. చక్కటి డిఫెన్స్, మంచి చక్కటి సింగిల్ అనేది తీశాడు. కెప్టెన్ ఆలోచిస్తున్నాడండి, అసలు ఇంతకుముందు ఎందుకు 7 మందిని దింపాను, హ్యాపీని దింపుంటే సరిపోయిండేదని. అలా ఆడుతున్నాడు. అనవసరంగా 7 వికెట్లు పోయాయి. హ్యాపీ ఉంటే అసలు 7 వికెట్లు పడేవి కాదు కదా అనే ఒక ఆలోచన కెప్టెన్ మనసులో రగిల్చాడు. ఆ విధంగా ఆడుతున్నాడు డిఫెన్స్ అనేది. గ్రీస్లో సుభాన్ బాయ్ చక్కటి బ్యాటింగ్ అండి మనం చూస్తున్నాము. లేట్ కట్ పాయింట్, డీప్ పాయింట్ మీద. ఇట్స్ అ బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ వస్తున్నాయండి, మనం చూడొచ్చు. మనం చక్కటి బౌలింగ్ చూసే ఇప్పటి వరకు బౌండరీ అనేది వస్తూనే ఉంది. సుభాన్ బాయ్ ద్వారా మళ్ళీ స్ట్రైట్ డౌన్ ది షాట్. మిస్ఫీల్డ్ అవుతుందనే విశ్వసనీయ నియోజకవర్గాలు చెప్తున్నాయి, కానీ యోహాన్ అదన్నీ అధిగమించి బాల్ పట్టాడండి. చక్కటి సింగిల్ మనం ముందే చెప్పచ్చు. కెప్టెన్ అయ్యో నేను ఎందుకు దింపలేదు ముందే అని బాధపడుతున్నాడు హ్యాపీని. అంత చక్కటి డిఫెన్స్, రొటేషన్ అనేది జరుగుతుంది మనం చూస్తున్నాం. మనం చక్కటి కట్ షాట్, లేట్ కట్ షాట్. బౌండరీ లేదు. చక్కటి ఫీల్డింగ్ చూడొచ్చు మనం యశ్వంత్ ద్వారా. ఇట్స్ అ బౌండరీ చెక్ అనేది జరిగింది. బౌండరీగా ఇచ్చారు ఫీల్డర్. చక్కటి ఫీల్డింగ్ చూస్తున్నాం మనం. అది కాదు చిన్న బ్యాగ్ ఉంటుంది, ఆడుంటుంది చూడు, ఎల్ఎస్ ఉంటుంది నాకు తెలిసి. అది కాదు అదేనా? అదే కదా పవర్ బ్యాంక్. అదే కానీ చూడు ఉందా ఎస్బీఐ ఉంది. సో వైడ్ బాల్ చక్కటి వైడ్ బాల్ చూడొచ్చు మనం. మంచి బౌలింగ్ వేసాడు ఇప్పుడు దాకా వంశీ. ఇది కాదు నా, ఇది పిన్, అది సి పిన్, అది సి పిన్. అది సి పిన్. వంశీ 4వ ఓవర్ వేస్తున్నాడు. మంచి బౌలింగ్, మంచి బ్యాటింగ్ చూస్తున్నాం మనం వైస్ కెప్టెన్ ద్వారా. ఓవర్ అదే బౌలింగ్లోకి అఖిల్ వచ్చాడు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ అంతా చేసి స్కిల్స్ అని చూపించాడు. ఇప్పుడు ఆయన బౌలింగ్లోకి వచ్చాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ 2 ఉన్నారు గ్రీస్లో. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం అఖిల్ నుంచి. ఈ స్లిప్ ఫీల్డర్ అనేది ఈరోజు చాలా కలిసి వస్తున్నాడండి కేపీసీసీకి. ఆల్మోస్ట్ 3-4 క్యాచ్లు పట్టాడండి డేవిడ్. మనం చూడొచ్చు స్లిప్లో. బాల్ అటు ఇటు కూడా పోవట్లేదండి, డైరెక్ట్ చేతిలోకి వెళ్తుంది. మంచి బౌలింగ్ చూస్తున్నాం మనం అఖిల్ ద్వారా. బౌలింగ్ ఎవరేసినా వికెట్లు మాత్రం కన్ఫామ్ అంటున్న కేపీసీసీ. బ్యాటింగ్లోకి ఎంపైర్ రాజు వచ్చేమన్నా వస్తాను. రాజు ఇక్కడికి వచ్చి వస్తా. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం. చక్కటి బౌలింగ్ అఖిల్. మంచి ఫీల్డింగ్ కూడా చూసాం మనం. డైరెక్ట్ షూట్ అయితే ఖచ్చితంగా రన్అట్ అనేది చూడగలుగుతాం మనం. ఖలీల్ వెన్ను తిరగబోయాడు. ఫస్ట్ ఓవరే వచ్చి అఖిల్ మనకు తెలిసిన విషయమే. వికెట్ టేకర్ అంటే అఖిల్ మారిపోయారండి. అది లేక్ క్రికెట్ క్లబ్ అయినా ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ అయినా వచ్చిన ప్రతి ఓవర్లో వికెట్ అనేది తీసుకుంటాడు. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం. ఆడిన వాళ్ళంతా చాలా బాగా ఆడారులే అని చెప్పి ఖలీల్ డిఫెండ్ చేసుకుంటున్నాడు. మనమన్నా ఆడుకుందాం మిగతా ఓవర్లు
ఎందుకు వచ్చింది ఇదంతా అని. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం మనం. ఇది ఖచ్చితంగా కుట్రతో కూడిన బ్యాటింగ్. ఇది వెనకాల ఎంతమంది ఉన్నారనేది కాదు, నేను నాన్ స్ట్రైకర్తో కలిపి మనం ఇంకోటి గమనించవచ్చండి. ఇక్కడ స్ట్రైక్ నాన్ స్ట్రైక్లో మనకి ఇన్ఫినిటీ క్రికెట్ లీగ్ సీజన్ 1 కెప్టెన్స్ ఇద్దరు ఆడుతున్నారు. ఇక్కడ హ్యాపీ ఒక సైడు తను రిప్రజెంట్ చేస్తున్నాడు ఇన్ఫినిటీ స్టార్స్ టీమ్ని, అలాగే ఖలీల్ ఒక సైడ్ కెప్టెన్ తను రిప్రజెంట్ చేస్తున్నాడు పెన్నార్ పవర్ టీమ్ని. ఇద్దరు కెప్టెన్స్ ఇన్ఫినిటీ క్రికెట్ లీగ్ సీజన్ 1 కెప్టెన్స్ ఇద్దరు ఆడుతున్నారు. బ్యాటింగ్ దిగక ముందే గార్డు పెట్టుకుంటున్నారు రాజు. మళ్ళీ బౌలింగ్లోకి వంశీ చక్కటి బౌలింగ్ అనేది వేస్తున్నాడు. ఫ్రంట్ ఫీల్డర్ భరత్ మనకు తెలిసిన విషయం, అన్నీ వదిలేస్తాడు. ఇప్పటి వరకు ఫ్రంట్ అనేది సింగిలే రాలేదు, భరత్ వచ్చిన తర్వాత సింగిల్ వచ్చింది మనకి. సో దీన్ని బట్టి ఆలోచించవచ్చు మనకి. ఓకే, జస్ట్ కిడింగ్. వైస్ కెప్టెన్ చక్కటి ఫీలింగ్ చూస్తాం మనం నరేష్ ద్వారా. వికెట్ అనేది పడితే నెక్స్ట్ దిగడానికి ఎవరు లేరండి. ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్ అనేది కష్టాలు పడుతుంది డెఫినెట్గా చెప్పొచ్చు. చాలా ఆల్రెడీ వికెట్స్ అనేవి పడిపోయాయి చాలా వరకు. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం మనం ఇద్దరు కెప్టెన్స్ ద్వారా. సో వాళ్ళు ఎలా ఆడుతున్నారంటే ఆల్రెడీ సీజన్ 1లో మ్యాచ్ ఆడినట్టు ఆడుతున్నారు ఇద్దరు కెప్టెన్స్. ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అనుకోవచ్చు ఇద్దరికి. ఒకవేళ అందరూ అయిపోతే కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఆడాలి అనేది వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం మనం. జోక్స్ అపార్ట్, ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ చూస్తున్నాం మనం ఇద్దరు కెప్టెన్స్ నుంచి. వంశీ మంచి బౌలింగ్, చక్కటి బాల్ వేదండి. నాకు తెలిసి ఈ ఓవర్లో చాలా బాల్స్ ప్రవీణ్ చాలా వెళ్ళాయి. మనం ఒక చక్కటి పార్ట్నర్షిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా వీళ్ళిద్దరి మధ్య? ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరికి ఈగోలు వస్తాయా? రావా? ప్లేయర్లు అయితే రావు నాకు తెలిసి, బట్ కెప్టెన్స్ అంటున్నాము, ఈగోలు వస్తాయా? చక్కటి బ్యాటింగ్ మన చక్కటి బ్యాటింగ్. వెరీ గుడ్ రొటేషన్ అనేది జరుగుతుంది బ్యాట్స్మెన్ నుంచి. మళ్ళీ అఖిల్ బౌలింగ్ లోకి అఖిల్ వచ్చాడంటే వికెట్ కన్ఫర్మ్. వికెట్ టేకర్ మనకు తెలిసిన విషయమే. బ్యాట్స్మెన్లు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అఖిల్ వచ్చాడంటే ఖచ్చితంగా వికెట్ తీసుకుంటాడనేది వాళ్ళ నినాదం. క్రీజ్లోకి కొత్త బ్యాట్స్మెన్ రాజు, ఆయన ఫీల్డింగ్లో ఉండగానే గాడి పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు పెట్టుకున్నాడో లేదో తెలీదు. మళ్ళీ వికెట్ టేకర్ అఖిల్ ఏం చేస్తాడు? సెకండ్ బాల్, చక్కటి బాల్, లో కెప్ట్ బాల్ అండి. రాజు చూస్తూనే ఉంటాడు. లేననుకున్నారా, చూస్తేననుకున్నారా రాజు? మనం ఇంకోటి గమనించాలి, ఇక్కడ చాలా కమిట్మెంట్తో ఆడుతున్నాడండి అఖిల్ ఈరోజు. మనం ఈరోజు ఇంకోటి గమనించాలి, ఇక్కడ ఇన్ఫినిటీ స్టార్స్ కెప్టెన్ అండ్ తను కోరుకోబోయే ప్లేయర్ నాన్ స్ట్రైకర్లో ఉన్నాడు. ఇన్ఫినిటీ స్టార్స్లోకి కోరుకుంటాడా లేకపోతే ఇతన్ని కూడా తను హ్యాపీ పరచడానికి అలా చెప్పాడా మనకు తెలీదు. అతను చాలా మందికి చెప్తుంటాడు, తన పేరుని అందరికి పంచుతుంటాడు. వాళ్ళు తర్వాత ఇక్కడ మనం మిస్ఫీల్డ్ చూస్తున్నాం డేవిడ్ నుంచి. ఇప్పటి వరకు బాల్ అనేది తన చేతిలోంచి వెళ్ళలేదు. 4 క్యాచ్లు పట్టాడు డేవిడ్ని. మనం దానికి అప్రిషియేట్ చేయాలి. అతను పేరుని తను అందరికీ పంచుతుంటాడు. హ్యాపీ నిన్ను తీసుకుంటా అంటుంటాడు, కానీ ఎవరిని తీసుకోడు. తర్వాత వాళ్ళు ఏదైతే బొడ్లో పెట్టుకొని తిరుగుతారండి. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం మన రాజు నుంచి. షాట్ అనేది మిస్ అయింది. మన ఫ్రంట్ ఫీల్డింగ్లో ఒకటి గమనించాలి, భరత్ నవ్వుకుంటున్నాడు. నేనే కొట్టలేదు నువ్వే కొడతావు అన్నట్టు చూస్తున్నాడు భరత్.
ఫుల్ టాస్ బాల్ మిడ్ వికెట్ నుంచి ఫస్ట్ బాల్ అండి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ బాల్ మిడ్ వికెట్ ద్వారా వెళ్తుంది బౌండరీ. ఫుల్ టాస్ మిస్ అయింది. అందరూ అదే, ఫీల్డర్లు కూడా అదే కోరుకుంటున్నారు. బ్యాట్స్మెన్ ఆడతాడా లేదా, చాలా స్లెడ్జింగ్ జరుగుతుంది, బట్ తను హ్యాపీ. మీ అందరికి తెలుసు కదా, అందరు సంతోషం కోరుకుంటాడు. నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే కెప్టెన్ చాలా బాధపడుతున్నాడండి. ఎందుకు ఇతన్ని ముందే దింపలేదు, ఇన్ని వికెట్లు కోల్పోయాను అనేసి. చాలామంది మేము నమ్మకం పెట్టుకున్నాడు, వాళ్ళంతా నమ్మకం ఒమ్ము చేశారు. మనం మంచి బ్యాటింగ్ చూస్తున్నాం హ్యాపీ ద్వారా, చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం. వెల్ డిఫెన్స్. ఇప్పుడే మనకి తాజా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే ఇన్ఫినిటీ స్టార్స్కి కొత్త ఓపెనర్ దొరికాడు అనుకుంటున్నాం. ఓపెనర్ దొరికాడు, తను ఎవరో కాదు, ఇన్ఫినిటీ స్టార్స్ కెప్టెన్. ఓకే, దీంట్లో రికార్డింగ్ చేద్దామండి. జహీర్ ఇంటున్నావు కదా, జహీర్ ఇంటు తీసుకోడట, ఓపెనింగ్ దింపడట, రాజుకు కూడా ఉల్లు చెప్పాడట. మనం చక్కటి బౌలింగ్ చూస్తున్నాం వంశీ ద్వారా. బాల్ ఉందండి, గ్రౌండ్లో ఉందంటున్నాడు రాజు. గ్రౌండ్లో బాల్ ఉందండి రాజు. లాస్ట్ 2 balls చెప్పొచ్చు. లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు వంశీ తన స్పెల్లో. చక్కటి బౌలింగ్ వేసాడు ఇప్పటి వరకు. లాస్ట్ 2 balls వికెట్ తీస్తాడా? జస్ట్ మిస్ అండి. ఫుల్ షాట్ ఆడదాం అనుకుంటున్నాడు. లాస్ట్ వికెట్ అంటున్నారండి. లాస్ట్ బాల్ కూడా చెప్తాం మన స్పెల్లో. వంశీ తీస్తాడా? వంశీ తీసాడు, ఎవరో లేరు. ఇట్స్ అ బౌండరీ. ఎంతో ఆతృతగా ఎదురు చూశారు అందరూ. ఇట్స్ అ బౌండరీ. 21 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి ఇన్ఫినిటీ క్రికెట్ లీగ్ బ్యాటింగ్లో. 128 రన్లు. లాస్ట్ వికెట్ అనేది ఆడుతుందండి గ్రీస్లో. రాజు ఎప్పుడు లాస్ట్ వికెట్ వస్తాడు, అది మనకు తెలిసిన విషయమే. బట్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతూ ఉంటాడు. బౌలింగ్లోకి నరేష్ ఎప్పుడు పేస్ వేస్తాడు, కానీ ఎందుకో స్లో వేసాడు బ్యాట్స్మెన్ మోహన్ చూసి. జాలి కలిగిందో ఏంటో మనకు తెలీదు. 9 ఓవర్లు ఆడాలని బలంగా నిర్ణయించుకున్నారు బ్యాట్స్మెన్స్. వెల్ బ్యాటింగ్. మనం స్క్వేర్ లెగ్ ద్వారా చక్కటి సింగిల్ అనేది చూస్తున్నాం. మనం సింగిల్ని 2Dగా కన్వర్ట్ చేస్తారా? త్రో అనేది కరెక్ట్గా కానీ వచ్చింటే ఇట్స్ వెరీ గుడ్ రన్అట్ అయ్యేది. మనం లాస్ట్ వికెట్ అనేది ఇంత వాళ్ళని పీడించుకోదంటుందని మనం ఎప్పుడు అనుకోలేదు. మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు రాజు, వాళ్ళ కెప్టెన్. వెల్ బ్యాటింగ్, నైస్ బ్యాటింగ్ చూస్తున్నాం మనం. స్టిక్ చేంజ్ చేశాడు, ఫీల్డర్లు చేంజ్ చేస్తున్నారు. అఖిల్ అంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. 5 లెగ్ ఫీల్డర్ విజయ్ని చూడొచ్చు మనం. ఇక్కడ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. లాస్ట్ వికెట్ టెస్ట్లో ఆడాల్సిన ఇన్నింగ్స్ మొత్తం హ్యాపీ ఈరోజు. ఎప్పుడు అందరి హ్యాపీనెస్ కోరుకునే హ్యాపీ ఈరోజు. ఎందుకో మరి కేపీసీసీ విసిగు చెందిన నరేష్ లెగ్ సైడ్ ఇసిరేస్తున్నాడండి. ఇందా నుంచి చూస్తున్నాడు, అదే ఇటు వచ్చాడు, నీకు అర్థం కాల. నైస్ బౌలింగ్. లాస్ట్ వికెట్ నరేష్ చేతుల మీదుగా. మంచి ప్లాన్తో అండి. చూశాడు, వచ్చాడు, వికెట్ తీశాడు. చలో బాయ్, థ్యాంక్ యూ. ఎండ్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ మనం చూడొచ్చు. ఇన్ఫినిటీ క్రికెట్ లీగ్ 130 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. చేజ్ అనేది చాలా కష్టమైంది. స్కోర్ అనేది 218 రన్లు. జయన నేతృత్వంలో మరో ఓటమి. కేపీసీసీ మంచి బౌలింగ్, మంచి బ్యాటింగ్ అనేది ప్రదర్శించారు. చూడొచ్చు మనము. టీమ్ యూనిటీ అనేది కనబడింది ఈరోజు మాత్రం. కరిముల్లా బాయ్ లేకపోయినా కూడా రికార్డింగ్ అవుతుంది. సుమాన్ బాయ్ మళ్ళీ ఒకసారి చెప్పండి మీ కమెంట్. ఇప్పుడే చెప్పాడండి సుమార్ బాయ్, ఇప్పుడే చెప్పాడు. కరిముల్లా బాయ్ లేకపోతే మ్యాచ్ గెలిచామని చెప్తున్నాడు. అందరూ వాళ్ళ మొహంలో వెలుగులు చూస్తున్నారు. కరిముల్లా బాయ్ లేనందుకు వాళ్ళు గెలిచామంటున్నారు. దీన్ని మీరు గమనించుకోవాలి. కరిముల్లా బాయ్, ఇది నీ గురించే. ఈ వీడియో ఖచ్చితంగా చూడు. అందరూ చూడండి, యశ్వంత్ కూడా బాగా నవ్వుతున్నాడు.